గమనిస్తే సో హనోకు చేసిన పనులు మొట్టమొదటిది నాకు అనిపించింది ఏంటంటే 300 ఏండ్లు దేవునితో నడవడం అనేది ఇది సామాన్య విషయం కాదు. సో మనకి ఈ రోజు మనం ఏం నేర్చుకోవాలి ఈ మాటను బట్టి ఏమండి? మనం కూడా దేవునికి ఇష్టంగా ఉండాలంటే ఏం చేయాలట? మనం ఈ వయస్సు ఏమండి మహాకృప చొప్పున ఏదోలాగా ఇంతవరకు వచ్చేసామండి. మేము మాలో ఇక్కడ ఉన్న కొంతమంది 50 దాటేసామండి. సో ఇక్కడి నుంచి అయినా ఏం చేయాలంట? దేవునితో నడవాలి ఏమైనా సరే. మిగతా వాళ్ళకిలా కాదు అంటే అటు ఇటులా కాదు, పక్కా బ్రతికిన వరకు. ఏమో మెతుషాలు ఎప్పుడు చచ్చిపోతుందో తెలియదు అన్నట్టుగాను, ఎప్పుడు ఏ ప్రళయం వస్తుందో తెలియదు. కనుక బ్రతికితే దేవుని కొరకు బ్రతుకుదాం అంతే. మళ్ళీ అటు ఇటు ఏమండి గంతులు, ఏ గంతులు? ఫ్రాక్ జంపింగ్స్, కుప్పి గంతులు వేయకూడదు. పక్కా దేవుని కొరకు బ్రతుకుదాం, మనం ఆటోమేటిక్ దేవునికి ఇష్టం అయిపోతాం. ఇంకొక దేవునితో నడవడం అనేది ఇట్స్ ఎ గ్రేట్ థింగ్ కదండి. 300 ఏండ్లు దేవునితో నడిచాడు. నడుస్తూ ఇంకొక విషయం ఏంటంటే నేను గమనించాను, అరణ్యానికి వెళ్ళిపోయాడు ఈ 300 ఏండ్లు. ఆర్ యు అగ్రీ విత్ మీ? ఎక్కడికి వెళ్ళిపోయాడు? కొండకెక్కేసాడా? అరణ్యానికి వెళ్ళిపోయాడా? అంటే దేవునితో అలా గడపాలని ఎక్కడికి పోవాలి మనం? అలా పోలే, కుటుంబంతోనే ఉన్నాడు, బిడ్డలకు అంటున్నాడు, ఫ్యామిలీతో ఉన్నాడు. ఇది మరీ నన్ను క్వశ్చన్ చేసిందండి. ఫ్యామిలీతో ఉంటూ దేవునితో నడటం ఈజీయా ఏమండి? ఫ్యామిలీతో ఉంటూ భార్య బిడ్డలతో ఉంటూ దేవునితో నడటం సులువా కష్టమా? అందరూ కష్టమే అంటున్నారు. మరి ఏం చేద్దాం? వదిలేద్దామా? అమ్మా హానోకు మనకు ఎగ్జాంపుల్గా ఉన్నాడండి. ఆయన నడిచాడు 300 ఏండ్లు, బిడ్డలకు అంటున్నాడు, పిల్లలు భార్య కొడుకులు కూతుర్లకు అంటున్నాడు, దేవునితో మాత్రం నటంలో రాజీ పడలే. మనకి ఎంత ఆదర్శవంతం అండి హనోకు. మనం అనుకున్న బాబా ప్రభా ఈ బాధ, ఈ ఒంపి గందరగోళం వెళ్ళిపోతాను, ఎక్కడికన్నా వెళ్ళిపోయి సుఖంగా బ్రతుకుతాను కొండ మీద లేకపోతే అక్కడెక్కడో. ఎన్నోసార్లు అంటున్నాం ఈ మాటలు కదండి. బహుశా అందరం అంటున్నాం అనుకుంటా. అందరూ అంటున్నారు ఎందుకు వచ్చింది సంత, నేను ఉండలేను బాబోయ్ నేను ఉండలేను. కొత్త పాట ఏం లేదు కదా, ఉండలేదు. కుటుంబం మన బాధ అంటే ఏంటంటే నీతో ఉండాలంటే ఈ కుటుంబంతోనే ఉండలేను, ఇది అంతా గందరగోళం, చాలా నేను ఇబ్బంది పెట్టి కానీ దూరంగా వెళ్ళిపోతాను. హనోకు అలా వెళ్ళిపోలే, కుటుంబంతోటే ఉన్నాడు. కుటుంబంతో భార్య బిడ్డలతో సంతోషంగా ఉంటున్నాడు, దేవునితో నడుస్తున్నాడు. ఒక రోజున అన్నాడు ప్రభు, ఓకే హనోక్ బాయ్ అంటే కుదరదు ప్రభు, ఇక సరిపోదు వచ్చేస్తాను. ఇక్కడ మా బిడ్డలు పెద్దోళ్ళు అయిపోయారు, వాళ్ళు బతుకుతారు. ఆడు నడక పెద్దోడు ఎవడాడు? ప్రతిశాలు ఆడు చూసుకుంటాడు, చాలా కాలం బతుకుతాడు కాబట్టి నీ ప్రణాళిక ప్రకారం నేను వచ్చేస్తాను. సరే వచ్చే ఏమండి అంతే వెళ్ళిపోయాడు దేవునితోటి. దేవుడు కొనిపోయాడట, అతను లేడిక కొనిపోయాడు. ఏమి భక్తి అంటారు దాన్ని ఏమండి? దేవునితో నడటం అంటే ఇది ఛాలెంజింగ్ నడక అంటే. సో ఆలోచన చేద్దాం, మనం కూడా దేవునికి ఇష్టం అవ్వచ్చండి. మనకి ఇచ్చిన ఇంకా హానోకు అంత టెస్ట్ మనకు లేదండి. దేవునికి స్తోత్రం కదండి. మనం ఎంతకాలం బ్రతుకుతాం? మహా అయితే అబ్బొబ్బొబ్బో అనుకుంటే ఏమండి అలాగే మోషే అన్నట్టుగా 70-80 ఏమండి ఇంతకాలం బ్రతుకు సరిపోతుంది నాతో నడుస్తూ. హనోక్ అయితే 300 years టార్గెట్ ఇచ్చాడు ప్రభు. మనకు మహా అయితే ఇంకా నాకైతే 20-30 సంవత్సరాలు, ఒకవేళ దేవుని చిత్తమై కలకాలం అలా ఉంటే కాకిలాగా ఏమండి ఇంకో 30 సంవత్సరాలు ఎలా నడవాలంటే నేను దేవునితో నడిస్తే ఆయనతోటి ఆనందించగలను. సో ఆయనతో నడుస్తూ కుటుంబంతో ఉంటూ ఆయనతో నడుస్తూ ఆయనకి ఇష్టంగా ఉంటే రైట్ హీ కెన్ కాల్ మీ. ఎక్కడ అంటాడు?